భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఏ విధంగా ఉండాలో మన పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3-4 వచనాలను పరిశీలన చేద్దాం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు. ఈ వచనాలలో భార్యాభర్తలు వారి వారి ధర్మాలు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఒకరి శరీరం మీద వాళ్ళకు హక్కు లేదు. భార్య శరీరం మీద భర్తకు హక్కు ఇచ్చాడు దేవుడు. ఆ విధంగానే భర్త శరీరం మీద భార్యకు హక్కు ఇచ్చాడు దేవుడు. ఇంకా భార్యాభర్తలు వారి వారి ధర్మాన్ని నెరవేర్చమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇందులో ధర్మము అనగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు అనుకోండి, ఒక్కొక్కరి పనిలో ఒకరు సహాయం చేసుకొని ముందుకెళ్ళాలనేది. అంతేకాకుండా ఒకరి ఇబ్బందులలో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సహాయకరంగా ఉంటూ ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇంకా భార్యాభర్తలు ఒకరేడలా ఒకరు ఏ విధంగా ఉండాలో ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి గమనిద్దాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. 28వ వచనాన్ని గమనిద్దాం. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇందులో బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, భార్యకు చెప్పాడు దేవుడు, నువ్వు లోబడి ఉండు. భర్తకు చెప్పాడు దేవుడు, నువ్వు ప్రేమించు. అంతేగాని భర్తకు నీ భార్య లోబడేంతవరకు నువ్వు కొట్లాడని కానీ, భార్యకు నీ భర్త నిన్ను ప్రేమించేంతవరకు కొట్లాడని కానీ లేదు. కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలనేది ఉద్దేశంతోనే దేవుడు ఈ మాటలు సెలవిచ్చాడు. కానీ ఏ విధంగా అయిపోతున్నాయి అని అంటే, దేవుని మాటలు కొట్లాటకే దారి తీస్తున్నాయి తప్ప సమాధానానికి దారి తీయడం లేదు. ఈ విధంగా దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోతున్నారు. ఇంకా 23వ వచనంలో సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ విధంగానే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు అని చెప్పబడింది. సంఘానికి శిరస్సు క్రీస్తు అని అంటే, సంఘం అంటేనే దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని నడిపింపు, దేవుని ఆలోచనలు తెలియజేయడం. ఆ విధంగా భార్యకు శిరస్సుగా భర్త ఉండాలా అని దేవుని ఉద్దేశమై ఉన్నది. మన మాటల్లో చెప్పాలంటే శిరస్సు అని అంటే మొత్తం అక్కడి నుంచే మన బాడీకి అంతా ఆజ్ఞలు పోతుంటాయి. అంటే ఏదన్నా గాలికి వస్తుందంటే చేయడ్డ పెట్టుకోవడం, లేదంటే కళ్ళు మూసుకోవడము. ఆ విధంగా శరీరానికి ఆజ్ఞలన్నీ బ్రెయిన్ నుంచి వస్తాయి అన్నమాట, తల నుంచి వస్తుంటాయి. ఆ విధంగా బ్రెయిన్ మాట విని శరీరం అంతా ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా భార్య కూడా భర్తకు లోబడి ఉండాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టే దేవుడు పురుషునికి నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు నీ భార్యను ప్రేమించు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.